బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు మంత్రి సీతక్క సవాల్ విసిరారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. సీఎం రమేష్ ఇంటికి వెళ్లలేదు, బీజేపీతో కుమ్మక్కు కాలేదని ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి 1% ఓట్ల తేడా మాత్రమేనని కేటీఆర్ అన్నారని తెలిపారు. మరి లోక్సభ ఎన్నికల్లో మీ పార్టీ ఓట్లు బీజేపీకి వేయించింది నిజమా కాదా అని క్వశ్చన్ చేశారు. కేటీఆర్ ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారనేది ఎంపీ రమేష్ మాటల్లోనే చూశామన్నారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా కొద్ది రోజుల్లో నిజం తెలుస్తుందన్నారు. కేటీఆర్ మాట్లాడతాడు అనేది సీఎం రమేష్ మాటలలో కూడా మనం చూసినాము. మరి ఆయన మాట్లాడిన దానికి సీసీ ఫుటేజీలతో సహా బయట పెడతా అన్నాడు. దానికి సిద్ధంగా మేము ఏ పార్టీతో ఒప్పందం లేదని మీరు ఒప్పందం అయినారు కాబట్టి ఎంపీ ఎలక్షన్లలో మీరు ఎంత డిపాజిట్లు కూడా మీకు రాలేదు. మీరు అన్నారు కదా మమ్మల్ని జనరల్ ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో మీకు మాకు 0.5% 1% తేడా మాకు ఇంత ఉంది అంత ఉందని. మరి ఎంపీ ఎలక్షన్లలో ఎందుకు మీ సత్తా మీ ఎమ్మెల్యే ఎలక్షన్ల పడ్డ ఓటు శాతాన్ని ఎందుకు నిరూపించుకోలేకపోయారు? అంటే బీజేపీతో కుమ్ముక్కైనరు అనేది ఆ రోజు ఎంపీ ఎలక్షన్లప్పుడే తెలిసిపోయింది. ఇంకా స్పష్టంగా సాక్షాత్తు బీజేపీ ఎంపీ ఈరోజు రాజ్యసభ సభ్యుడు కూడా మాట్లాడితే మరి అదే సవాలు, అదే తొడగొట్టుడు, అదే మీసాలు ఇప్పుడు ఏదో చేస్తాడు కేటీఆర్. అదెందుకు మరి నేను రాలేదయ్యా నీ ఇంటికి, నేను బీజేపీ వాళ్ళతో కలుస్తాను అనలేదని ఎందుకు సవాలు విసిరలేకపోతున్నాడు? కాబట్టి వాళ్ళు ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా బీజేపీతోటే కుమ్మక్కారు, ఇప్పుడు కూడా బీజేపీతోటే కుమ్మక్కాయి ఈ రాష్ట్రంలో మరి మంచిగా జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకునే విధంగా కుట్రలు చేస్తారు. ఆ కుట్రలు మానండి. తెలంగాణ ప్రజలు మన ప్రజలు, తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ముందుకొచ్చి సూచనలు సలహాలు మీ అనుభవాలను పంచి అభివృద్ధిలో భాగం పంచుకోండి. తద్వారా ఎలక్షన్ జరిగినప్పుడు ఆ 5 ఏళ్లలో మా లోపాలు ఏమని ఉంటే అప్పుడు నువ్వు ఎండగడితే ప్రజలు అర్థం చేసుకుంటారు. తప్పుడు ప్రచారాల మీద రాజకీయం చేయకండి. వాస్తవాల మీద నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా వాస్తవాల మీద ఆధారపడి మాట్లాడితే పబ్లిక్ కూడా హర్షిస్తారు. కాబట్టి నేను ఒకటే సవాల్ విసురుతున్నా, మరి బీజేపీ ఎంపీ రమేష్ సీఎం రమేష్ మాట్లాడిన దాన్ని నువ్వు ఎందుకు ఖండిస్తలేవు? నేను ఆయన ఇంటికి పోలేదు, ఆయనతో కుమ్ముక్కు కాలేదని ఎందుకు చెప్పడం లేదు? అదే కాకుండా మీరు జనరల్ ఎలక్షన్లలో మీకు మాకు 0.5% 1% తేడా అన్నారు. మరి ఎంపీ ఎలక్షన్లప్పుడు మీరు ఓట్లు అటు బీజేపీకి వేయించింది వాస్తవం కాదా? ఈ రెండింటిని మీరు గుండె మీద చేసుకొని చెప్పాలని నేను సవాల్ చేస్తాను.